తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారని టీటీడీ ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ 30 లక్షల రూపాయలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై, రెండవ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి పరిణయోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నారాయణగిరి ఉద్యానవనంలో ఈ పద్మావతి పరిణయ వేదికను మహావిష్ణువు యొక్క దశావతారాల కాన్సెప్ట్ని, అలాగే అష్టలక్ష్ముల యొక్క కాన్సెప్ట్ తీసుకొని వీటితో పాటు మన పరిణయ మండపాన్ని మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా చెరుకులు, మొక్కజొన్నలు, యాపిల్స్, ఆస్ట్రేలియా ఆరెంజెస్, బత్తాయి పండ్లు, వడ్ల గింజలు, చెరుకులు, వీటితో పాటు చిలకలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఏనుగు ద్వారానే అమ్మవారు స్వామివారి కలయిక చేశారు కాబట్టి ఏనుగులు కూడా వివిధ రకాల ఏనుగుల ప్రతిమలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు 1 టన్ను సాంప్రదాయ పుష్పాలు, అలాగే 30,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ను కూడా ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ యొక్క పరిణయ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీనికి పూణేకి చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు. వారి యొక్క సహకారంతో చెన్నై నుంచి అలంకరణ నిపుణులు వచ్చారు. వారి యొక్క సహకారం, అలాగే మా యొక్క గార్డెన్ సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఉదయానికి పూర్తి చేసే విధంగా అని ఏర్పాటు చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.